అండి అందరికి నమస్కారం. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం చేసుకోండి. వాళ్ళకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం అండి. దీంట్లో మనం ఇది ఏంటంటే ఇమిగ్రేషన్ రిలేటెడ్ కాదు, కానీ ఎన్ఆర్ఐలకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి టాపికే. బట్ అట్ ద సేమ్ టైము ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఏంటి అంటే మావిడాకులు. ఓకే, కట్టినటువంటి ఇంట్లోంచి మా విడాకుల దాకా వెళ్తున్నటువంటి సందర్భాలు ఈ మధ్యన రోజుకి 250 విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయట. అసలు ఎందుకు విడాకులు తీసుకుంటారు? ఎందుకు పడదు మొగుడు పెళ్ళానికి? అంటే ఒక జమానా నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి పెళ్లిళ్ళు అనేవి చేసుకుంటా వస్తున్నారు. కానీ రీసెంట్ గా మీరు ఒక 5 to 10 years గ్రాఫ్ కనుక చూసుకుంటే, స్టడీస్ కానీ స్టాటిస్టిక్స్ కానీ చూస్తే ఆల్మోస్ట్ పెళ్ళైన 3 months విడాకులు అంట. అంటే పెళ్ళైన 3 months లోనే హస్బెండ్ గురించి వైఫ్ గురించి హస్బెండ్ తెలుసుకొని వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇంకా మేము అడ్జస్ట్ కాలేమని తెలిసిపోయి విడాకులు తీసేసుకుంటున్నారా? అంటే పెద్దవాళ్ళు ఒక సంబంధం చూసి ఫ్యామిలీ బాగుందా బాలేదా అని ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు పెళ్లి చేస్తే వీళ్ళు 3 నెలల్లో డిసైడ్ చేసుకున్నారు. ఆడితో నాకు పడదని ఆమెతో నాకు పడదని ఇతను. అంటే అలా డిసిషన్ ఎలా తీసుకుంటారు? సో మెయిన్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటి అంటే, అసలు విడాకులకి కారణాలు ఏంటి అని గనక కరెక్ట్ గా ఆలోచిస్తే ఎవడో ఏ లాయరో వచ్చి మీకు కూర్చొని మీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదండి, మీకే తెలుస్తుంది. అదేంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మ్యారేజ్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లవ్ మ్యారేజ్, ఇంకొకటి అరేంజ్డ్ మ్యారేజ్. ఆబ్వియస్లీ లవ్ మ్యారేజ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎక్కువ విడాకులు అయ్యేటువంటి ఛాన్స్ లవ్ మ్యారేజ్లలో ఉంటుంది. ఎందుకు అంటే పెళ్లికి ముందు ఈ అట్రాక్షన్ అనేది బాగా ఉంటది వాళ్ళకి. ఆ అట్రాక్షన్ తోటి వాడు 6ంటికి రమ్మంటే 5:30కే వచ్చి కూర్చుంటాడు అమ్మాయిని కలవడానికి. పార్క్కి పోయినా, లేకపోతే సినిమాకి పోయినా, లేకపోతే ఇంకొక చోటకు పోయినా. సో రెస్పాన్సిబుల్ గా కొంతమంది ఏంటంటే పేరెంట్స్ కి చెప్పి మేము ఇద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కొంత టైం స్పెండ్ చేసి ఉంటారు కదా. ఆ చేసిన టైంలో వీళ్ళు ఒకళ్ళ మెంటాలిటీ ఒకళ్ళు తెలుసుకునే దానికన్నా వీళ్ళు ఏంటంటే ఆ లవ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైం అంతా కలిసి తిరగడానికి స్పెండ్ చేస్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ లైఫ్ ని చూశారు కాబట్టి పెళ్ళైన తర్వాత ఇంకా వీళ్ళు కొత్త లైఫ్ అంటూ చూసేది ఏమి ఉండదు, అదే కంటిన్యూ అవుతుంది. ఒక డిఫరెన్స్ ఏంటంటే మెళ్ళో తాళి, అంతే. అంతకనే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంతకాలానికి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో, ఇప్పుడు లవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఓన్లీ కలిసి తిరగటం, సినిమాలకు వెళ్ళటం, మాట్లాడుకోవటం, ఫోన్లు మాట్లాడుకోవటం అంతవరకు ఉంటది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుని వీళ్ళు ఒక దీంట్లోకి వస్తారో, అటు అమ్మ నాన్న వచ్చిపోవటం, ఇటు అమ్మ నాన్న వచ్చిపోవటం, చుట్టాలు రావటం పోవటం, మీ అమ్మ నాన్న ఎందుకు వచ్చారని వీళ్ళు, మీ అమ్మ నాన్న ఎందుకు వచ్చారని వాళ్ళు, ఎప్పుడు మీ వాళ్ళని చూసుకోవాలా నేను, ఎప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడే ఉంటారు, రోజు వండి పెట్టాలని, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయ్యి ఏంటంటే నీకు నాకు పడదు, నువ్వు పెళ్లికి ముందు ఒకటి చెప్పు, ఇప్పుడు ఒకటి చెప్తున్నావు. అప్పుడు మీ అమ్మ నాన్న రానని చెప్పారు, ఇప్పుడు మీ అమ్మ నాన్న తీసుకొస్తున్నావు. మీ చుట్టాలు రారని చెప్పు, మీ చుట్టాలు వస్తున్నారని, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇలాగా ఎప్పుడైతే కొంత అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అవుతుందో వాళ్ళ మైండ్ సెట్ అనేది మారి గొడవలుగా మారి చివరికి విడాకులు తీసుకుంటారు అన్నమాట. ఈ అరేంజ్డ్ మ్యారేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఈగోలు మెయిన్. ఏంటి అంటే అన్నోన్ పర్సన్స్ కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అయిపోతారు. 1 year 2 years బాగానే ఉంటారు. 3rd yearకి వచ్చేటప్పటికి ఈ పిల్లలు పెరిగినటువంటి విధానం ఏదైతే ఉంటుందో, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, ఈ ఆడపిల్లలు కొంతమంది ఏంటంటే చాలా గారాభంగా పెరుగుతున్నారు. పిల్లలు కూడా ఎలా అంటే ఒకప్పుడు ఏంటంటే అమ్మ తప్పమ్మా ఇది ఇలా చేయకూడదమ్మా అంటే సరే అనేవాళ్ళు. ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. ఎందుకు చేయకూడదు ఏంటి అన్ని ఏంటంటే వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఏంటంటే మేము పెద్దోళ్ళు అవుతున్నాం, మేము ఎదురు తిరగచ్చు అనేటువంటి మెంటాలిటీని అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇది అందరూ అని నేను చెప్పట్లేదండి. ఇప్పుడు చేతికి 5,000 ఉన్నాయి కదా, 5 సమానంగా ఉన్నాయా? లేవు కదా. ఇందులో కొంతమంది మాత్రమే, ఒకళ్ళిద్దరు మాత్రమే అలా చేస్తారు. మిగిలిన వాళ్ళు నార్మల్గా ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు ఉంటున్నారు. అయితే అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కడ అంటే 2 వైపుల నుంచి ఉండగలిగితే ఓకే ఫైన్. లేదు కొంతమంది ఏంటంటే ఒక్కళ్ళే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. పోనీ పెంట మనకి ఎందుకని చెప్పి కాముగా ఉంటాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు,
పిల్లల ముందు పరువులు పోగొట్టుకోవడం ఎందుకు అనేటువంటి ఆలోచనతో. కొంతమందికి అది తట్టుకోలేక చివరికి పీక్స్కి వెళ్ళిపోయి, ఒకప్పుడు ఏంటంటే ఈ విడాకులు లేని రోజుల్లో ఏంటంటే ఇలా పీక్స్కి వెళ్ళి పెళ్ళాం టార్చర్ తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయాడు అని చెప్పి చెప్తుండేవాళ్ళు అనమాట. అంటే ఆమె గయ్యాలి అని ఆయన చనిపోయాడు, బట్ అట్ ద సేమ్ టైం మగవాళ్ళు టార్చర్ పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటాలు ఏవో చేసేవాళ్ళు అనమాట. చనిపోవడానికి కొంత రిస్క్ ఎక్కువ వాళ్ళు తీసుకునే వాళ్ళకి అదేంటే పిల్లల మీద ఉన్నటువంటి మమకారం. అలా కొన్ని కాపురాలు విడిపోయేవి. ప్రెసెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటయ్యా అంటే ఎవడి మాట వినేది లేదు, మన ఇష్టం, 2 నెలలు కథం అయిపోయింది, నాకు నచ్చలే, నువ్వు నా మాట వింటలే, నేను చెప్పినట్టు వినట్లే, నేను చెప్పిన టైంకి రావట్లే. ఇప్పుడు ఎలా ఉంటాయంటే వీళ్ళ వే ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కి 100కి 100 మార్కులు రావాలంటారు అన్నమాట ఆడవాళ్ళు, కానీ రావు. మెయిన్ ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే పెళ్ళైన తర్వాత చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే అమ్మ మొత్తం అప్పచెప్పినట్టు, పాఠం అప్పచెప్పినట్టు ఇంట్లో ఏం జరిగిందో చెప్పాలి. ఎందుకు చెప్పాలి? దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్. ఓ అవునా అనే ఇట్లా చేసిండే అని మీ ఆయన ఇట్లా ఎందుకు చేసిండే, అవును కదా అట్లా చేయొద్దు, నేను ఎందుకు రావట్లే, అవునే మీ అత్త అట్లా ఎందుకు చేసింది అని వాళ్ళు. అంటే ఇక్కడ నువ్వు విన్నది, చూసింది, జరిగింది నువ్వు ఒక థర్డ్ పర్సన్ కి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆలోచన శక్తితోటి దాన్ని నెగిటివ్ గా తీసుకోవచ్చు, పాజిటివ్ గా తీసుకోవచ్చు, రాంగ్ వేలో తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. దానికి ఉల్టా వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఏమైతే ఉన్నాయో అది మీ మీద ప్రభావం చూపించి స్లోగా మీ మైండ్ పొల్యూట్ అయ్యి చివరికి లేకపోతే నువ్వు బతకలేవా అనే టైప్ కి తీసుకొస్తారనమాట. అంటే ఇక్కడ మీ బతుకు మీరు రోడ్డును పెట్టినప్పుడు ఆ రోడ్డు మీద ఉండే వాళ్ళు వచ్చి మీ లైఫ్ ని నాశనం చేస్తారు. ఇది ఒక్క అమ్మ నాన్న విషయంలోనే కాదు, ఆడవాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఈ గాసిప్ బ్యాచ్ అనేది ఉంటది కదా, ఏది మన ఫ్రెండ్స్ కానీ ఆఫీస్ లో ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఏంటంటే కొంచెం అదేదో ఒక సామెత కూడా ఉంటది కదా, మన ఎవరో శాపం ఇచ్చాడు వీళ్ళకి నోట్లో నువ్వు గింజానా నానదు అని. వీళ్ళు ఏంటంటే పర్సనల్స్ ని కొంత ఎక్స్పోజ్ చేసుకుంటారు తొందరగా. చేసుకోవటం వల్ల ఏంటంటే 1, 2 బై మిస్టేక్ రాంగ్ వే రౌండ్ చెప్పటం వల్ల ఎదుటి వాడికి వీళ్ళు అవకాశం ఇస్తారు. ఆ ఇచ్చిన అవకాశంతో వీళ్ళని కొంచెం మ్యానిపులేట్ చేసేలాగా వాళ్ళు మాట్లాడతారు. దాంతో వీళ్ళ మైండ్ పొల్యూట్ అయ్యి అనవసరంగా ఇంటికి వచ్చి లేనిపోని డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్. చూసినవా వాళ్ళ ఇంట్లో అట్లా, వాళ్ళ ఆయన ఇట్లా, వీళ్ళ ఆయన ఇట్లా అని ఈమె. దాంతో ఈ కోపం వచ్చేసి ఇతనికి నువ్వు నాకు చెప్పేది ఏంది, నువ్వు అట్లేం చెప్తున్నావు, నువ్వు ఏదో చూసి వచ్చినట్టు చెప్తున్నావు అని ఈయన అట్లా అని చెప్పేసి ఓన్లీ ఆడవాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ ఉంటాయని లేదు, మగవాళ్ళ వల్ల కూడా ఉంటాయి. ఫస్ట్ ఇది అయిన తర్వాత ఆ టాపిక్ వద్దాం మనం. జనరల్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ లో చెప్తా. లేడీస్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారనుకోండి, కింద ఇంట్లోకి వచ్చి అంటే రోజు చూస్తూ ఉంటారు కదా, ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వచ్చి చూసి నేను ఊరికి పోతే మా ఆయన అసలు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళా ట్రైన్ దిగి మళ్ళా అసలు నేను ఇంట్లోకి వెళ్ళిన దాకా ఫోన్ చేస్తూనే ఉంటాడండి. అసలు షాపింగ్కి వెళ్తే తీసుకొచ్చి దింపుతాడు, మళ్ళీ రమ్మంటే ఆఫీస్ పని ఉన్నా సరే టక్కన రా అంటే పికప్ చేసుకుంటాడు. అదేంటండి మీ ఆయన రా షాపింగ్ తీసుకెళ్తే మీరు పికప్ చేసుకోవడానికి, వాళ్ళ దృష్టిలో వాళ్ళని పొగుడుకొని పక్క వాళ్ళలో నెగిటివ్ పాయింట్లు చూపెడతారు అనమాట. దాంతో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా మంటలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఓహో వాళ్ళంత గ్రేట్ ఏమో, వాళ్ళ ఆయనంత గ్రేట్ ఏమో, మా ఆయన అట్లా కాదేమో. అది గాసిప్ అయినా అయిండొచ్చు, సొల్లైనా అయిండొచ్చు, బిల్డప్ అయినా అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. మీరు అది ఎందుకు సీరియస్ తీసుకుంటారు? అది సీరియస్ తీసుకొని మంచిగా ఉన్నటువంటి మీ లైఫ్ లో లేనిపోని థాట్స్ తెచ్చుకొని అనవసరంగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు అనమాట. మెయిన్ ఏంటంటే లేడీస్ సైడ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో కమ్యూనికేషన్ లేదు, ఫోన్ కమ్యూనికేషన్ లేదు, వాట్సాప్ కమ్యూనికేషన్ లేదు. జస్ట్ ఏదైనా బస్ ఎక్కువ, రైలు ఎక్కువ, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని మొత్తం షేర్ చేసుకోవటం, లేదా ఒక లెటర్ రాస్తే వారం రోజులకు వాళ్ళ ఇంటికి వెళ్ళి, 10 రోజులకు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళా వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఇవి లెటర్ల ద్వారా షేర్ చేసుకోవటము. రాయటానికి కూడా ఇండియన్ లెటర్ ఇంతే ఉంటుంది, మాక్సిమం సరిపోదు. ముచ్చట్లు పెట్టుకున్నంత గొప్పగా లెటర్లో 15-20 పేజీలు నువ్వు నాయన సినిమాలో పుస్తకం రాసినట్టు రాయలేము. కాబట్టి ఏంటంటే తక్కువ మాట్లాడుకునే వాళ్ళు, తక్కువ తెలుసుకునే వాళ్ళు, తక్కువ ఇన్ఫర్మేషన్ పుట్టింటికి వెళ్ళేది, అక్కడి నుంచి కూడా తక్కువ కమ్యూనికేషన్ ఉండేది, ఊకే రావటం పోవటం అనేది ఉండేది కాదు.
సో ప్రశాంతంగా కాపురాలు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే లేవంగానే వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ దగ్గర మొదలు పెడితే ఆయన వెళ్ళిండు, కూర చేసిన, బట్టలు ఉతికిన, అన్నం వండిన, పప్పు చేసిన, మళ్ళీ మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైంలో ఒకసారి, మళ్ళీ సాయంత్రం ఒక్కసారి మా మామ వచ్చిండు, మా అత్త వచ్చింది, మా ఇవన్నీ కూడా ఆడపిల్లల అమ్మ నాన్నకి చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారనమాట. దాని వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మగవాళ్ళ వైపు నుంచి చూసుకుంటే ఏంటంటే కొంతమందికి మెలిగోయిజం అనేది ఉంటది. వాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చేటప్పటికి అన్ని రెడీగా ఉండాలి, మేము కాళ్ళ మీద కాలు వేసుకుంటే చేసి పెట్టాలి, మా అమ్మ నాన్న వస్తే మీరు అన్ని చూడాలి, నువ్వు వంట చేయాలి, ఉద్యోగం చేయాలి, అన్ని చేయాలి అంటే అది ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నేను చెప్పినట్టు తినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలవడం అంటే జినాలి, బయటికి పోమంటే బయటికి పోవాలి, రమ్మంటే రావాలి. ఇలాగా రకరకాల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఎస్పెషల్లీ హస్బెండ్ సైడ్ నుంచి ఒకవేళ తక్కువ ఉన్నా సరే వాళ్ళ అమ్మ నాన్న ఏదో జులుం ప్రదర్శించడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే మేము వచ్చామంటే ఇంకా నువ్వు చేతులు కట్టుకొని జైల్లో ఉన్నట్టు ఉండాలి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఉండాలండి నాకు అర్థం కాదు. మీకు కోడలు అన్నాక ఫ్రెండ్లీగా ఉందా లేదా, మంచిగా ఉందా లేదా, చక్కగా రెస్పెక్ట్ ఇస్తుందా లేదా, వాళ్ళతో పాటు ఇంత అన్నం పెడుతుందా లేదా. అదర్ దాన్ దట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు. కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళకు నూనె రాయాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఏదైనా చేస్తే ఫైన్, నో ప్రాబ్లం. బట్ నేను పొద్దున్నే లేచేటప్పటికి నాకు కాఫీ అందించాలి. ఎందుకు? ఇద్దరు కలిసి కూర్చొని చక్కగా కాఫీ పెట్టుకుని తాగొచ్చు కదా, ముచ్చట్లు పెట్టుకుంటూ. అంటే హెల్ప్ ఈచ్ అదర్ కైండ్ ఆఫ్ లాగా బతకచ్చు కదా. అంటే రిస్ట్రిక్షన్స్ అనమాట. కొంతమంది పెళ్లికి ముందే చెప్తారు మాది పెద్ద ఫ్యామిలీ అండి, అందరినీ చూసుకోవాలి, వంటలన్నీ చేయాలి. సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ పర్సనల్స్ ఎక్కువ బయట వాళ్ళకి ఎక్స్పోజ్ చేసుకోవటం వలన మీ మధ్య మనస్పర్ధలు పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నాయి. తర్వాత పెద్దవాళ్ళు చేసేటువంటి కొన్ని అంటే ఎలాగంటే వాళ్ళు ఏదో కోడలను ఒకలాగా చూడాలనో, లేకపోతే అటు అత్తగారు మా అమ్మాయి తరపు అయితేనేమో మా అమ్మాయి మొత్తం మా అల్లుడు అంగి మనిగి పడి ఉండాలి మా అమ్మాయి దగ్గర అన్నట్టు వాళ్ళు ఆలోచించటం, ఇలాంటి వాటి వల్లనే తప్ప జనరల్ గా ఒక వైఫ్ కి హస్బెండ్ కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే ఆఫీసులకు పోతారు, వస్తారు, వండుకుంటారు, తింటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, ఫైనాన్షియల్ ఏమైనా మ్యాటర్స్ ఉంటే మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అదర్ దాన్ దట్ విడాకులు తీసుకెళ్ళినటువంటి కేసులలో ఏంటంటే ఎక్కువ ఇప్పుడు హస్బెండ్ బయట తిరగడానికి ఎక్కువ పోయారు అనుకుంటారు, రోజు పోయి మంచిగా తాగి రావటము, లేకపోతే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవటం, లేకపోతే పిల్లల్ని పట్టించుకోవడం, ఇలాంటివన్నీ ఉండటం వల్ల కొంత విడిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాత లేడీస్ కూడా ఏంటంటే ఓవర్గా షాపింగ్లకు తిరగడము, డబ్బులు బాగా ఖర్చు పెట్టడము, అడవైన గాసిప్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంట్లో గొడవలు క్రియేట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల అంతా ఏది జరిగినా కానీ బయట వాళ్ళ వల్లనే మీ కాపురం ఇదైపోతుంది తప్ప మీ అంతటా మీరుగా పక్కోడితో సంబంధం లేకుండా ప్రశాంతంగా బతికినంత కాలం మోస్ట్ ప్రాబబ్లీ ప్రాబ్లమ్స్ రావు. ఒకటేంటంటే ఆలోచించాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ ప్రభావం పిల్లల మీద పడితే రేపొద్దున వాళ్ళు ఎలా పెరుగుతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సొసైటీకి ఎలా తయారవుతారు అంటే ఈ సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చేసేటువంటి ఇవన్నీ చూసి వాళ్ళ మనసులో పడటం వలన అలా తయారవుతారు అనమాట. పిల్లల లైఫ్ను కూడా పాడు చేస్తున్నారు. రేపొద్దున వాళ్ళు కూడా లైఫ్లో మంచిగా సెటిల్ కారు. వాళ్ళు కొంతమంది మగ పిల్లలు అయితే రకరకాల వేద పనులు చేయడానికి, ఆడపిల్లలైనా కూడా అలానే తయారవుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ డెఫినెట్గా తెచ్చుకోకండి. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా మీకు మనస్పర్ధలు కనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రపంచంతో కమ్యూనికేషన్ కట్ చేసుకోండి. నో ఫోన్స్, నో వాట్సాప్, నో లింక్, అసలు ఎవరితో వద్దు. అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముడు అన్న తమ్ముడు ఎవడొద్దు. ఇద్దరే జస్ట్ 1-2 నెలలో 3 నెలలో ఎవరితో సంబంధం లేకుండా ఉండండి, మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే మెయిన్ 90% ప్రాబ్లమ్స్ కారణం పక్కోడు మీ కొంపలో ఏలు పెట్టడమే. మన ఇండియాలో ఉన్నటువంటి ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం ఎప్పుడు సౌండ్ మన ఇంట్లో బొమ్మ పక్కింట్లో అన్నట్టు ఉంటది అనమాట. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకి తెలియాలి. అది పెద్ద ప్రాబ్లం. ఓకే, ఎందుకు తెలియాలండి? ఎవడు బతుకు ఆడబోతా, నీకు ఎందుకు పక్కడు గురించి అవసరమా?
వాడి దాంట్లో నువ్వు ఎందుకు వెళ్ళి పెట్టాలి, నీ దాంట్లో వాడికి వెళ్ళి పెట్టే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వాలి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా. కొంతమంది పైశాచిక ఆనందం పొందుతుంటారు, పక్కోడి కొంపలు ఏలు పెట్టి వాళ్ళ కాపురం గోలగొట్టి, లేకపోతే వాళ్ళకి గొడవలు పెట్టి మూడు పిల్లం వీళ్ళు లేకపోతే గ్రేట్ లాగా వీళ్ళు వీళ్ళ కొంపలో అందరినీ విడగొట్టేసి ఉంటారు రెడీగా. ఓకే, అక్కడ వాళ్ళ ఇంట్లో లెక్కలన్నీ గొడవలు ఉంటాయి. అది సరిపోక పక్కోడి ఇంట్లో కూడా గొడవలు పెట్టేటువంటి మెంటాలిటీస్ ఉంటాయి అన్నమాట కొంతమందికి. ఏంటంటే ఎస్పెషల్లీ మీ ప్రాబ్లమ్స్ ని మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటి, ఎందుకు పడట్లేదు అనేది ఒకటి ఆలోచించి పబ్లిక్ తో కమ్యూనికేషన్ కట్ చేసుకుని వేరే వాడికి మీ గురించి చెప్పకుండా అసలు ఇద్దరు కూర్చొని నీతో నాకు ప్రాబ్లం ఏంటి, నాతో నీకు ప్రాబ్లం ఏంటి రిజాల్వ్ చేసుకోగలిగితే అసలు ఈజీగా ఏ కోర్టుకి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, పర్ఫెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఏంటండి ఇప్పుడు అడ్జస్ట్మెంట్, ఇద్దరు మెంటాలిటీ డిఫరెంట్ ఉంటాయి, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళు మొండిగా పెరుగుతారు, ఒకళ్ళు బాగా గారాభంగా పెరుగుతారు. ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా గారాభంగా పెరుగుతున్నారు. వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే అడిగినగా వెంటనే అన్ని ఇస్తున్నారు అమ్మ నాన్న. ఎక్కడ కూడా తలంచొద్దమ్మా, తలెత్తుకుని ఉండంటారు. మొగుడు తిట్టినగా నువ్వు ఎదురు మాట్లాడు, నువ్వేం వాళ్ళకి చెప్పేదని వాళ్ళు చెప్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆవేశంతో ఊగిపోయి వాళ్ళతో కొట్లాడడం కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే ఏదో ఒకనాడు, ఒక్కరోజు కాకపోతే ఒకరోజు ఓపికతోనే చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గారాభంగా పెరిగి ఉంటారు కాబట్టి కొంత ఈ ఈగో అనేది ఎక్కువ ఉంటది, ఆ అడ్జస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటది. అట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా ఒకవేళ కనుక మనం ఈ లేడీస్ అనుకున్నట్టు లేకపోతే స్లోగా అర్థమయ్యేటట్టు చెప్పటం, మాట్లాడుకోవటం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తప్ప మీ విషయాలు తీసుకుపోయి మీ అమ్మకో నాన్నకో చెప్పితే వాళ్ళు ఇంకో 4 ఎక్కువ కల్పించి చెప్పి మీ కాపురాలు కూలిపోవడానికి కారణం వాళ్ళే అవుతారు. చాలా మంది ఇలాంటి నేను చాలా విన్నా ఇలాంటివి. ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్న పంపింగ్ చేసి 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 వాళ్ళ మీద చెడుగా చెప్పి లేనిపోనివి చెప్పి. ఇప్పుడు కొంతమంది లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, ఇప్పుడు అత్తగారిని అన్నం వంట రాలేదు సరిగ్గా అన్నది అనుకోండి, ఫీల్ అయిపోతారు, ఉడికిపోతారు, ఈగో బీపీ వచ్చేసి ఎంబటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ మా అత్త ఇట్లా అన్నదే, మా అత్త అట్లా అన్నదే, అన్నం వండటం రాలేదమ్మా నేర్చుకో అమ్మ అంటే తప్పేముంది, దాంట్లో తప్పేం లేదు కదా. సరే అండి నేర్చుకుంటా, నాకు కొంచెం తెలియకపోతే ఎలా నేర్పించండి అని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళ మదర్ వాళ్ళ నాన్న వచ్చి మా అమ్మాయి కొంచెం వంటది నేర్పించలేదండి, మీరు కొంచెం దగ్గర నేర్పించండి అంటే చాలా హ్యాపీగా చేస్తుంది అత్తగారు. రాదమ్మా నేర్చుకో అంటే తప్పేముంది, కొంచెం హ్యార్ష్గా చెప్తారు. అరే కూతురు చెప్పింది అనుకుని మీ మమ్మీ ఎలా చెప్పిందో అలాగే వాళ్ళు చెప్పారు అనుకోవచ్చు కదా. నాకు రాలేదు, ఆ వంట నేర్చుకోమని చెప్పింది అంటే అయిపోతుంది, నేర్చుకుంటే అయిపోతుంది కదా. సో దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. కొంతమంది అత్తగారు మామగారు చాలా సౌమ్యంగా చాలా బాగుంటారండి. వాళ్ళు ఏది చెప్పినా సరే వీళ్ళు నెగిటివ్ గా తీసుకుంటారు. ఆ నెగిటివ్ తీసుకోవటం కూడా ఏంటంటే దానికి తల్లిదండ్రులు ఇంకొంచెం కర్పూరం వేస్తే మంటలు వేసినట్టు లేపుతుంటారు అనమాట. ఏం చెప్పాలి, అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారో విను, ఒకవేళ నీకు తెలియని ఏమనుంటే నేర్చుకో, తప్పులు ఏమనుంటే సరిదిద్దుకో అని చక్కగా చెప్తే ఎక్కడ ప్రాబ్లమ్స్ రావు. అలాగని చెప్పేసి అణిగిమణిగి పడి ఉండాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఈగో తగ్గించుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే స్లోగా వాళ్ళకి వీళ్ళు అర్థమైపోతారు. మెయిన్ ఇది జరుగుతుంది సొసైటీలో. ఏంటంటే వీటికి కారణం, డివోర్స్కి కారణం ఏంటంటే పక్కోడు మీ కాపురంలో ఏలు పెట్టడం. ఇది నేను అనుకున్నది, నేను చూసింది, నాకు తెలిసి దాదాపుగా మా రిలేటివ్స్ లో అనుకోండి, రీసెంట్ గా తెలిసిన వాళ్ళే అనుకోండి, లిటరల్లీ గత 2 years లో ఒక 5-6 ఫ్యామిలీని చూసాను నేను. పెళ్ళైన 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి, ఒక్కొక్కళ్ళు అయితే 4 సంవత్సరాలకి విడిపోయిన వాళ్ళని చాలా మందిని చూసా. మరి ఎందుకు పడదో, ఎందుకు కొట్టుకుంటారో నాకైతే అర్థం కాలేదు. కానీ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసినా అవ్వని పరిస్థితులకు వెళ్తారు అనమాట. వీడంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. అసలు చూస్తే మళ్ళీ దీని మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ సెటిల్మెంట్కి డబ్బులు అడుగుతారు విడిపోవడానికి. 40 లక్షలు, ₹1 కోటి బెదిరియటం. ఎందుకంటే చట్ట వల్ల ఆడవాళ్ళకే అనుకూలం ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. అది ఒక బెదిరింపు. సెటిల్మెంట్లు ఇలాంటివి కూడా నడుస్తుంటాయి అనమాట. సో అంత స్టేజ్ అయితే దయచేసి తెచ్చుకోకండి. ఫస్ట్ థింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొగుడైనా అదే అంటే వైఫ్ అయినా హస్బెండ్ అయినా సింగిల్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది.
సో ఫ్యూచర్ చాలా టఫ్ గా ఉంటది. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అరే ఎందుకు చేసామా ఈ మిస్టేక్ అని అనుకునే పరిస్థితి రాకుండా ఉండటం మంచిదన్నమాట. ఓకే, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.